పిఠాపురం నియోజకవర్గం అగ్రహారంలో గల మమతా హై స్కూల్ నందు సైన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహన అత్యున్నత భవిష్యత్తుకు ఇప్పటి నుండే సైన్స్ ద్వారా పునాదులు వేసేందుకు ఇటువంటి సైన్స్ ఫెయిర్లను నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు 5 సంవత్సరాల నుండి ఈ సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని, వివిధ రకాల పండుగలను క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్, కృష్ణాష్టమి అలాగే వివిధ రకాల ప్రముఖుల దినోత్సవాలను కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు సహకరిస్తున్న తమ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తక్కువ ఫీజుతో అత్యున్నతమైన విద్యను అందించడంలో మమతా హై స్కూల్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ కె నాగేశ్వరరావు, భాను సతీష్, నూతన, మహాలక్ష్మి, సునీత, సరోమి, వీరలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కట్టా నాగేశ్వరరావు, మమతా హై స్కూల్ కరెస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నాను. అయితే ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ అయింది 1991. ఆకుల సూర్యనారాయణ గారు స్థాపించడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఈ స్కూల్ ని మేము టేకప్ చేసి దీన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ఈ రోజు ప్రత్యేకించి కార్యక్రమం ఏంటంటే నేషనల్ సైన్స్ డే సందర్భంగా మేము కార్యక్రమం నిర్వహించాం. గెలాక్సీ, మమతా గెలాక్సీ అని నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సివి రామన్ గారు ఒక లైట్ మీద వాళ్ళు ప్రయోగం చేసి నోబెల్ ప్రైజ్ పొందడం జరిగింది. ఆ ప్రయోగం సక్సెస్ అయిన రోజు ఫిబ్రవరి 28. సో దాన్ని గుర్తుంచుకోవడానికి కోసం ఈ రోజు నేషనల్ సైన్స్ డే జరుగుతుంది. ఈ సైన్స్ డే మిగతా పిల్లలందరూ కూడా క్యూరియాసిటీ తెలియజేయడానికి వాళ్ళందరికీ కూడా ఒక ప్రాజెక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ని వారు సహకరించుకుని ఒక ఇద్దరు పిల్లలు ఉన్నట్టే వాళ్ళు ఒకరు తయారు చేసి ఒకరు మనీ కలెక్ట్ చేసి వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ మెయింటెనెన్స్ చేయడం ద్వారా ఆ ప్రాజెక్ట్ సక్రమంగా చేయడం జరిగింది. అలాగే పిల్లల ద్వారా ఆర్ట్ గ్యాలరీ ఒకటి కలెక్ట్ చేస్తున్నాం. దాంట్లో పిల్లలందరికీ డ్రాయింగ్ నేర్పించి వారి ద్వారానే వేయించి ఒక ఆర్ట్ గ్యాలరీని తయారు చేయడం జరిగింది. దీనికి మా తల్లిదండ్రులు ప్లస్ మా ఉపాధ్యాయులందరూ కూడా పూర్తిగా సహకరించి పిల్లలందరూ అన్ని రకాలుగా అభివృద్ధి అయ్యేలాగా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఒకటే కార్యక్రమం కాకుండా మేము చేసేవి సంవత్సరం మొత్తం కూడా టీచర్స్ డే, నేషనల్ సైన్స్ డే, అలాగే సంక్రాంతి సెలబ్రేషన్స్, కృష్ణాష్టమి, ఇవన్నీ కూడా మా స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్పొరేట్ స్థాయికి తక్కువ లేకుండా అన్నీ నిర్వహిస్తూ మరియు తక్కువ ఫీజును కలెక్ట్ చేస్తూ చాలా మందికి తల్లిదండ్రులు సింగిల్ పేరెంట్స్కి అయితే కొంతమందికి ఫ్రీ ఇవ్వడం కూడా జరుగుతుంది మా స్కూల్ ద్వారా. మా వంతు సోషల్ ఇది కూడా సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న మా ఉపాధ్యాయులందరికీ, మా బిల్డింగ్ ఓనర్ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకించి ప్రెస్ వారికి ఏమైతే కార్యక్రమం జరుగుతుందో వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే మాధ్యమం మాకు ఏమైతే ఉందో అది కూడా బాగా సహకరిస్తుంది. First of all, thank you so much for this press people, Srinivas Garu, and thank you so much for coming to Mamata School. So, what is the special means today? We are celebrating Mamata's Science Day and Art Gallery 2K26. So, every year we are celebrating Science Day, but this year somehow we have added something more, and minimum we have here 60 projects. That means from 4th class to 9th class, all the students, boys and girls, they have participated this Science Day and they have prepared n number of projects, which is physics, chemistry and biology and geology. So special thanks to all the parents for cooperating us, for giving too much amount to the students for making this project, and special thanks to correspondent sir K Nageshwara Garu for conducting these such kind of events and all. So I'm very happy to work here. So and one more thing, not only this Science Day, we are celebrating n number of events like Sankranti, Christmas, New Year, and Krishnashtami, August 15th, and Republic Day. These such kind of activities we are conducting, n number of activities, because of correspondence are only. So we always support Mamata School, and we are doing all these activities within limited of budget. That means limited of fees only. So thank you so much, all the people, all the parents.